చిత్తూరు టు మదనపల్లి జాతీయ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. వర్షం పడిందంటే ఈ రోడ్డుపై ప్రయాణించడం కష్టంగా తయారైంది. రోడ్డుపై గుంతలు పెరిగిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిని ఇప్పటికైనా బాగు చేయాలని స్థానికులు వైకేటీవీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోకముందే ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఆర్ఎంబి అధికారి నిర్లక్ష్యానికి ఉదాహరణగా చూసుకోవచ్చు. ఇది చిత్తూరు టు మదనపల్లి వెళ్లే జాతీయ రహదారిపై మనం ఉన్నాం. ఇక్కడ అనినిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. మరి ముఖ్యంగా వందలాది వాహనాలు అయితే ఈ రోడ్డు పైన అయితే ప్రయాణం సాగిస్తుంటాయి. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గుంతలు తేలిపోయినాయి. ప్రమాదానికి అడ్డాగా మారింది ఈ రోడ్ అయితే. మరి ఇదే సమయంలో అధికారులు అనినిత్యం ఇదే రోడ్డు పైన వెళ్తూ వస్తూ ఉంటారు. అట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక మంది ఈ రోడ్డు పైన వెళ్తుంటారు. అంటే ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరాని ఒక ఉదాహరణగా అయితే ఈ రోడ్డు మనం తీసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి, చూసాం, ఎక్కడ చూసినా కూడా గుంతలు తేలిపోయేసి వాహనాలు రాకపోకలకైతే చాలా ఇబ్బందిగా అయితే ఈ రహదారి అయితే ఏర్పడింది. మరి ఇంత నిర్లక్ష్యానికి అధికారులు ఎందుకు చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగితే కానీ ఇక్కడ పట్టించుకోరని చెప్పేసి కూడా వాహనదారులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనము చూస్తున్నాం. రోజు వెళ్తా ఉంటారు. చూస్తే ఎక్కడ చూసినా గుంతలుగా రెడీ ఇబ్బంది ఎలా ఉంటుంది రోడ్డు పైన వెళ్తా ఉన్నప్పుడు? రోడ్డు పక్క చాలా గుంతలుగా ఉన్నాయి. పక్క చాలా ఎక్కువ ఉంది. ఓకే, కొంచెం కష్టమే బండ్లు అంతా పోవాలంటే. రాత్రి సమయాలు ఎట్లా ఉంటుంది ఇటు పోయేదానికి? రాత్రి సమయంలో లైటింగ్ ఉంటే పర్వాలేదు. లైటింగ్ ఏమన్నా ఇదే అయిపోతే కష్టం అయిపోతుంది. ఓకే, వాన పడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. వాన పడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అధికారులు ఇదే రోడ్డు పైన ఎటా వస్తూ ఉంటారు కదా, మళ్ళీ దీనికి వేసేదానికి ఇప్పుడు ఏమి వేయలేదా, మరమ్మతులు చేయలేదా? మాకు తెలియని అధికారం ఉంది. వాళ్ళు పని చేస్తా ఉంటారు. ఓకే, అధికారులు మాకైతే మేమైతే డైలీ పోతాను. డైలీ పోయేదానికి మీకు వాన పెడితే ఇబ్బందిగానే ఉంటుంది. బ్రదర్, రోజు రోడ్లో వెళ్తా ఉంటారా మీరు? వెళ్తుంటారు. సో ఎలా ఉంది పరిస్థితికి చూస్తే? దూరంగా ఉంది. రోడ్డు ఓకే, ఇబ్బందిగా ఉంది. అంటే అధికారులు రోజు ఇదే రోడ్డు పైన వెళ్తా వస్తుంటారు కదా, మరి వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవచ్చా ఈ రోడ్డుకి సంబంధించి? నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్తా ఉంటారు, డైలీ ఇదే రోడ్డు కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళు చూసి పట్టించుకోవాలి అనుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు దాకా ప్రమాదాలు ఏమైనా జరిగినాయి ఇక్కడ? జరిగిందేమో. ఓకే, చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా అట్లా వాహనదారులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనినిత్యం ఈ రోడ్డు పైన పోవడానికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నట్లయితే చెప్పడం జరిగింది. అంటే చిత్తూరు టు మదనపల్లి రోడ్డు గంగవరం బ్రిడ్జ్ దగ్గర ఏదైతే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందో దాని అధికారులు పర్యవేక్షించి వెంటనే మరమ్మతులు చేయకపోతే ప్రమాదాలు కూడా జరిగేదానికి అవకాశం అని చెప్పేసి కూడా వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ అధికారులు స్పందించాలని చెప్పేసి వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.